హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దాము. బియ్య పిండి తీసుకున్నానని మీరు ఇందులో కావాలంటే మన పుట్నాల పిండి కూడా కలుపుకోవచ్చు. కిలోకి 1/2 కిలో పుట్నాల పిండి కలుపుకోవచ్చు. నేను ఇక్కడ అవేమీ కలపలేదు, ఓన్లీ బియ్య పిండి తీసుకున్నాను. బియ్య పిండిలో కారము, నువ్వులు, కొంచెం సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. కావాలంటే టేస్ట్ చూసుకున్నాక వేసుకోవచ్చు అన్నట్టు 1 స్పూన్ వేసుకుంటాను. ఇందులో కొంచెం మనం తినే సోడా వేసుకున్నాను, మంచిగా క్రిస్పీగా రావడానికని. సోడా వేసుకొని ఇందులో గోరువెచ్చని నీళ్ళతోటి కలుపుకోవాలండి. అప్పుడైతేనే చాలా బాగా వస్తాయి, మంచిగా పొంగుతాయి అండ్ క్రిస్పీగా ఉంటాయి. గోరువెచ్చని నీళ్ళు పెట్టుకొని మెల్లిగా జాగ్రత్తగా చేతులు కాలకుండా చూసుకుని మెల్లిగా మంచిగా కలుపుకోవాలి. ఇది మరీ గట్టిగా కలుపుకూడదు, మళ్ళీ మెత్తగా కలుపుకూడదు. మామూలుగా మన చపాతీ పిండి కన్నా కొంచెం గట్టి, చపాతీ పిండి క్వాంటిటీ సరిపోద్ది, చపాతీ పిండి క్వాంటిటీ లెక్క కలుపుకోవాలి. దీన్ని పిండి ఎంత బాగా కలిపితే అవి మురుకులు అంత బాగా టేస్ట్ వస్తాయండి. వీటిని కొందరు జంతికలు అంటారు, మురుకులు అంటారు. మా సైడ్ అయితే మురుకులు అంటారు, అందుకే మురుకులు అని చెప్తున్నా. మీరు ఎలా అనుకుంటే అలా పేరు పెట్టి పిలుచుకోండి. పిండిని మంచిగా గోరువెచ్చని నీళ్ళు కొన్నిగా పోసి కలుపుకోండి. ఒకటేసారి వాటర్ పోసినా మెత్తగా అవుతుంది. కొన్ని వాటర్ పోయడం వల్ల కూడా పిండి మంచిగా మిక్స్ అవుతూ ఉంటుంది. కలపడం ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. పిండి కూడా బాగా మిక్స్ అవుతుంటే మంచిగా పొంగుతాయి. అప్పాలు చేసేటప్పుడు అంటే ఉబ్బుతాయి అన్నట్టు. పొంగడం అంటే మంచిగా ఉబ్బి లావుగా వస్తాయి. మంచిగా మిక్స్ చేయండి. పిండిని బాగా మిక్స్ చేసి వాటర్ పోసి మనం సేమ్ ఇంతకుముందు చెప్పాను కదండి, చపాతీ పిండి టైప్లో కలుపుకోవాలి. దీన్ని మీరు మురుకులు పోయడానికి తీసుకునే దాన్ని బట్టి క్వాంటిటీ కలుపుకోండి. ఇట్లా ప్రెస్ చేసేది అయితేనేమో కొంచెం మెత్త కలుపుకుంటే ఈజీగా వస్తుంది. మామూలుగా ఇప్పుడు వస్తున్నాయి కదా ఇట్లా పైన తిప్పి చేసేవి, అవి అయితే కొంచెం ఈజీగానే రావుతాయి. కొంచెం గట్టిగా కలుపుకోండి. గట్టిగా కలుపుకుంటే ఏంటంటే ఒకదానికి ఒకటి అంటావు క్రిస్పీగా వస్తాయి. మెత్త కలుపుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. అలా ఒక రౌండ్గా చుట్టుకొని మీకు ఏ షేప్లో కావాలంటే అట్లా చుట్టుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇవి ఏం లేదండి, ఇట్లా ఆయిల్ పొంగుతుంది కదా, బుడగలు వస్తున్నాయి చూడండి, ఆ బుడగలన్నీ పోయిందంటే అది ఫ్రై అయిపోయినట్టే, తీసేసుకోవడమే. వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి. మనం కేజీ ఆయిల్ తోటి 2 kgs పిండి చేసుకోవచ్చు. అంత మంచిగా ఇగ్గుకోదు అసలు ఆయిల్ ఎక్కువ. ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. తొందరగా ఫ్రై అయితే తొందరగా చేసుకోవచ్చు. ఒక్కరైనా చేసుకోవచ్చు ఈజీగా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇలా కొంచెం బుడగలు తగ్గిపోతున్నాయి చూడండి. ఇలా కొంచెం బుడగలు తగ్గగానే వేసినాక వెంటనే తిప్పొద్దు. కొంచెం బుడగలు తగ్గాక మళ్ళీ తిప్పేసుకొని కొద్దిగా బుడగలు అన్నీ పోయినాక తీసేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.